నమస్కారం అండి. సౌరపీఠాధిపతులు హిమాలయ యోగి ప్రభాకర్జీ మనతో ఉన్నారు. వారిని అడిగి ఆధ్యాత్మిక విషయాలన్నింటిలో తెలుసుకుందాము. నమస్కారం బాబాజీ. మాయ ఎవరి చేత సృజించబడింది అంటే ప్రకృతి పురుషులు వేరు కాదు, ప్రకృతి పురుషులు అది ప్రకృతి అనేటువంటి మహామాయ అన్నాం కదా. మహామాయ మూలాధార చక్రంలో అమ్మవారి శక్తిగా ఉంటుంది. అమ్మ అయ్య అనేటువంటి రెండు విడిగా ప్రకృతి పురుషులుగా మనకు కనపడుతున్నప్పటికీ కూడా ఈ మాయ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకి దైవీ హేష గుణమయి మమ మాయ దురత్యయ అంటే పరమాత్మ ఏం చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ మాయ అనేది నా చేత సృజించబడింది అంటున్నారు. అంటే ఆయన నుంచి విడిపడినటువంటి ఒక శక్తి ప్రకృతిగా మారింది. అదే ఈ యొక్క మూలాధారంలో మనకి కుండలినిగా ఉన్నది అని కథాంశంగా మనకి తెలియజేస్తుంది. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? మమ మాయ గుణమయ్యి. ఎప్పుడైతే శక్తికి గుణం యాడ్ అయిందో అది మాయాశక్తిగా మారుతుంది. అంటే ఈ యొక్క సృష్టి ఆవిర్భావానికి మూలశక్తిగా మారుతుంది. అందుకే మహామాయ అంటున్నాం, అంటే జగజ్జనని అని అంటుంటాం. అలాగే ఈ యొక్క భువనేశ్వరి అంటాం, భువనానికి ఈశ్వరి. ఎప్పుడు కూడా చూడండి, స్త్రీతత్వం అంతా కూడా జన్మకు కారణము. ఈ సృష్టి యావత్తికి కారణం ఎవరైతే ఉన్నారో ఆవిడే భువనేశ్వరి, ఆవిడే మహాశక్తి, ఆవిడే కాళికా శక్తి, ఆవిడే కుండలిని శక్తిగా మనలో ఉంటుంది. అందుకే మనకి ఈ లోయెస్ట్ చక్రాలన్నీ కూడా ఒకటి మూలాధారంలో ఉన్నప్పుడు సర్వైవల్గా చూస్తుంది. అంటే తల్లి బిడ్డలను ఏ విధంగా చూసుకుంటుందో ఆ విధంగా, అంటే సర్వైవ్ పుట్టినటువంటి వాళ్ళు ఎలా జీవించాలి దానికి సంబంధించిన శక్తి అక్కడ మూలాధారంలో ఉండగా మనం చూడండి, లైవ్లీహుడ్ రోజు ఏ విధమైన జీవితాలు గడుపుతున్నామో అక్కడ నుండి మనకి ఆ విధమైన జీవితం ఇప్పుడు మనుషులందరూ కూడా జీవిస్తున్నారు కదా, అది మూలాధారంలో ఉన్నప్పుడు ఆ శక్తి పైకి వెళ్ళినట్టునే మనకి జనరల్ మామూలు విషయాలకి ఉపయోగించే శక్తి ఏదైతే ఉందో అదేమవుతుంది? ప్లెజర్కి వెళ్తుంది, అంటే సుఖాల వైపు వెళ్తుంది భౌతికంగా. అదే శక్తి మనకి ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళేసరికి లస్ట్, అంటే మరింత డిజైర్స్, కోరికలు పెరిగిపోతాయి. ఇది మాయా రూపంలో ఉన్నటువంటి కుండలిని వెళితే ఈ విధంగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నది సహజ కుండలిని వెళితే ఒక్కొక్క భూతాన్ని జయించుకున్నారు. అదే మాయా కుండలినికి వెళితే ఏమవుతుందంటే లౌకిక విషయాల్లో పెరిగిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఏవైతే కామక్రోధాదర్శ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి రాకూడదో అవే పెరుగుతుంటాయి. ఎక్స్టర్నల్ కుండలిని, ఇది మాయా కుండలిని అంటారు. సహజ కుండలిని వెళ్ళేదేమో సుషుమ్నంలోంచి వెళ్తుంది. అర్థమవుతుందా? అంచేత ఈ మాయా కుండలిని ఏమవుతుందంటే భౌతికమైనటువంటి విషయాల్లోకి తీసుకువెళ్ళిపోతుంది. అదే చెప్తున్నా, ఇది సుషుమ్నలో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఛాయ. అందుకే ఛాయా కుండలిని అంటాం, మాయా కుండలిని అంటాం, దాన్ని నిజ కుండలిని, సహజ కుండలిని అంటాం, లేదా సంధ్యా కుండలిని అంటాం మా సౌరయోగం. కాబట్టి ఆ విధమైనటువంటి శక్తి మనకి పెర్వర్షన్కి దారితీస్తుంది. చూడండి, ఒక స్త్రీ సహజ ప్రక్రియతోటి ఒక భర్త తోటి కాపురం చేసి పిల్లల కన్నా ఎలా ఉంటుందో, ఒక వేశ్య అందరితోటి తిరిగి ఎప్పుడు ఎలా ఉంటుందో దానికి అంత వ్యత్యాసం ఉంటుంది. అలాగే మాయా కుండలిని లోపల ఉన్నటువంటి కుండలిని ధారణ చేయాలి. సహజ కుండలిని అంటే మేము ముందు చెప్పుకున్నట్టుగా ఒక అణు రియాక్టర్లో ఒక కణువుని విస్ఫోటం చెందిస్తేనే ఇన్ని సంవత్సరాలు భగ మండుతుంది. అందుకే ఆ రియాక్టర్ని 5 లేయర్స్తో తయారు చేస్తారు. ఇన్లెట్ అని ఒక వాటర్ని పంపిస్తారు, అవుట్లెట్ ద్వారా వేడిగా వస్తుంది.
అలాగే కొండల్ని సాధన చేసేటప్పుడు కూడా మనలో అగ్ని ప్రజ్వలు లోపల ఒక బగ్గబగ్గ ఒక వేడి వస్తుందన్నమాట. ఆ వేడిని ధారణ చేసి ఆ శక్తిని లోపల నుంచి పంపించడానికి మనకి వజ్ర కవచం లాంటి మనకి రీడ్కి అడ్డి అంటే వెన్నుక ముక్కని తయారు చేయాలి. వెన్నుముక్క మామూలు వెన్నుముక్క సాధనతో కూడా ఉన్న వెన్నుముక్కకి ఎలాంటి తేడా ఉంటుందంటే దదీచి మహర్షి అనేటటువంటి మహర్షి యొక్క వెన్నుముకని వజ్రాయుధంగా తయారు చేయాలి. మనం కూడా మహర్షిలాగా దదీచి మహర్షి లాంటి వెన్నుముకను తయారు చేయాలంటే మనం ముందు చెప్పుకున్నట్టు ఉదాహరణకు కొండని కాల్చి కొండని ఎండబెట్టి కొండని కాల్చి అది ఓ పదునికి తీసుకొచ్చి అప్పుడు దాన్ని బయట పెట్టి దాన్ని నీటిలో ఎలా నీరు ధారణ చేయడానికి యోగ్యమైనదిగా తయారు చేస్తాము. అదేవిధంగా శారీరక మానసిక స్థితుల్ని తయారు చేయాలి మనం. కల్టివేషన్ ఆఫ్ ద బాడీ అండ్ కల్టివేషన్ ఆఫ్ ద మైండ్, కల్టివేషన్ ఆఫ్ ద ఇంటలెక్ట్, దెన్ ఓన్లీ యూ ప్రాక్టీస్ ద సేమ్. అప్పుడు అవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ కంటైనర్ తయారవుతుంది. ఎక్స్టర్నల్ కంటైనర్, ఇంటర్నల్ కంటైనర్ అండ్ ఆల్సో the psychological container and the intellectual container. These containers are 5 layers of the అణు రియాక్టర్కి ఎలాగైతే తయారు చేసామో పాంచభౌతికమైన శరీరాన్ని, లోపల ఉన్నటువంటి మనసుని, ఆ లోపల ఉన్నటువంటి బుద్ధిని, ఆ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని ఒక ఆటలో ఒక్కొక్క లేయర్స్ని తయారు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ తయారు చేసుకుంటూ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? మహాయోగులు వచ్చారు కాబట్టి కలియుగంలో వాళ్ళైతే త్వరగా అయిపోతుంది. అర్థమైందా? వాళ్ళు మాకంటే చాలా తక్కువ కాలంలో పొందారంటే పూర్వజన్మ సుకృతి వాళ్ళందరికీ. ఎందుకంటే మేమంటే చాలా కాలం సాధన చేయాల్సి వస్తుంది. అన్నిటికీ దాదాపు 36 సంవత్సరాలు సాధన చేయాల్సి వస్తుంది నాకు. వాళ్ళకైతే 36 నిమిషాల్లో వస్తుంది. ఎందుకంటే గత జన్మలో వాళ్ళు మహాయోగులు కాబట్టి రమణ మహర్షి కంటే కూడా రమణ మహర్షి కూడా ఎన్నో సంవత్సరాలు పట్టింది. అలాగే మన రామకృష్ణ పరమహంసకి చాలా సంవత్సరాల సాధనలో మనం చూసాము. అలాగే షిర్డీ సాయిబాబా, అలాగే మనకి చూస్తే వీర బ్రహ్మేంద్ర స్వామి గారు, వీళ్ళందరికీ పాపం చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు వచ్చేటువంటి యోగులందరికీ కూడా వీళ్ళందరికంటే కూడా గొప్పవాళ్ళు. వాళ్ళు నిమిషాల్లో నేర్చుకునే వాళ్ళు కూడా పూర్వజన్మలో హిమాలయాలంతా తిరిగి వస్తే ఇప్పుడు వాళ్ళ గంటలో కొండలని అనేది ప్రబోధం అవుతుంది. ఇది ఏంటంటే కలియుగం. కలియుగంలో ఏంటంటే ఇలాంటి సాధకులు మహామహులు అందరూ పుడతారని ఎప్పుడో చెప్పారు. ఎందుకంటే పూర్వజన్మలో కృతయుగంలో ఉన్నటువంటి మహర్షులందరూ మామూలు ప్యాంటు చొక్కా వేసుకుని పుడతారని చెప్పారు వీరబ్రహ్మ గారు. అంచేత అలాంటి మహర్షులందరూ కూడా పుట్టి మీ అందరికీ మీరు మహా అదృష్టవంతులు అనమాట. ఇలాంటి సాధన చేసేవాళ్ళు. ఇలాంటి గురువులు దొరకడం కూడా కొన్ని జన్మల పుణ్యఫలం. అలాంటి గురువుల దగ్గర సాధన చేయము కాగా కామక్రోధాది అరిషడ్ వర్గాలు పైకి లేకుండా వెంటనే అణిగిపోయి మన నిత్య జీవితంలో మనకి ఏమీ రాకపోయినా కానీ లోపల మాత్రం కొండల్ని మాత్రం 1000 రెట్లు పెరుగుతుంది. తద్వారా మీరు మోక్షాన్ని త్వరగా పొందుతారు. బాబాజీ, మీరు సౌరయోగ సాధన స్టార్ట్ చేశారు కదా, మరి దాంట్లో కుండలిని జాగృతి అవుతుందా? సౌరయోగ సాధన అనేటటువంటిది ఇది విపత్కర పరిస్థితుల్లో ఆసన్నమైనప్పుడు, ధర్మానికి హాని కలిగినప్పుడు అది ఉద్యమం చేయబడుతుంది అన్నమాట. ఋషుల చేత, యోగుల చేత. చూడండి, శ్రీరామచంద్రుడు ఇంకా అన్ని సోర్స్ అయిపోయిన తర్వాత, అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత రావణ బ్రహ్మ చనిపోవట్లేదు. ఎవరిని అడుగుతాడు? అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి సూర్య ఉపాసనని తెలియజేస్తాడు. ఆ సూర్యోపాసన ఆదిత్య హృదయాన్ని ఎప్పుడైతే ఉపాసన చేశారో, సూర్యోపాసన చేశారు, తద్వారా రావణాసురుని సంహరించడం జరిగింది. అలాగే మనకి కృష్ణుడి యొక్క కథలో కూడా నీలాపనందలు పడినప్పుడు ఆ కథకు కూడా సూర్య భగవాన్ని ఆరాధించడం, తద్వారా సమంతకమణి పొందడం, ఇవన్నీ కథలు మనకు ఉంటాయి. దాని వెనక రహస్యాలు ఈ కొండల్ని ఈ లోపల ఉన్నటువంటి సాధనకి మనకు ఒకటి
ఇక్కడ కుండలిని అనే హఠయోగంలో చెప్పింది మాకు సౌరయోగంలో సౌరశక్తిగా చెప్పబడుతుంది. మూలాధారంలో ఉన్నటువంటి సంధ్యాదేవి ఛాయాదేవిగా చెప్పదు. ఛాయాదేవి సంధ్యాదేవి ఇద్దరు భార్యలే, ఒకే శక్తి. కానీ ఈ ఛాయా కొండల్ని ఛాయలాగా ఉంటుంది, సహజ కొండల్ని సంధ్యాలా ఉంటుంది. ఈ పాత్రల్ని అక్కడ తీసుకెళ్తాం. ఇది అతిరహస్యమైనది, పారంపరాగతమైనటువంటి సాధన కాబట్టి ఇది శిష్యుడికి ఆ స్థాయి ఉన్న వాళ్ళకి బోధించడం జరుగుతుంది అన్నమాట. అందుకే ఆ స్థాయికి తీసుకురావాలంటే మనం చూపించాం ముందుగానే భౌతికంగా ఉన్నటువంటి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకుంటాం అనేటువంటి చేస్తే మీకు అనుభవం వస్తుంది. మీరు అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి రోగి యోగి కాజాలడు. అందుకే పతంజలి మహర్షి యోగేన చిత్తస్య పదేన వాచ మలం శరీరస్య వైద్యకేన అన్నాడు. అంటే మీరు వైద్యం, మీకు రోగం వచ్చిందనుకోండి వైద్యాన్ని పట్టుకోండి. అందుకే వైద్యశాస్త్రాన్ని ఇచ్చారు. వాగ్దోషం పోవడానికి పతంజలి మహర్షి పాణి మహర్షి అందించినటువంటి వ్యాకరణ సూత్రానికి మహాభాష్యాన్ని అందించారు. వాక్శుద్ధి ఉండాలి. అలాగే మన కాయశుద్ధి కోసం వైద్యశాస్త్రాన్ని, వాక్శుద్ధి కోసం వ్యాకరణ శాస్త్రాన్ని, మనశ్శుద్ధి కోసం యోగ శాస్త్రాన్ని. ఈ విధంగా మహర్షుల ఇంత క్లియర్గా అందిస్తే ఏమీ అక్కర్లేదు, కూర్చుంటే వచ్చేస్తుంది అంతా. అంటే ఏం వచ్చేస్తుంది? కుండలనే వచ్చేస్తుంది. ఆ మహానుభావులు అయిపోతారు, ఋషులు అయిపోతారు. కాబట్టి అలాంటి కొండల్ని వచ్చినప్పుడు ఏమవుతుందంటే పెర్వర్షన్, ఎక్కడో పట్టుకుని పోవడం, ఏంటంటే ఒక భ్రమకు గురవుతుంటారు. అదే చూస్తున్నాము చాలా మంది కుండలి యాక్టివేషన్ అవుతుంది అని అంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఎలాంటి మార్పులు లేవు. భౌతికంగా మార్పులు ఏమీ కనపడవు. అహంకారం పెరుగుతుంది, అదే కామం పెరుగుతుంది, క్రోధం పెరుగుతుంది. వాటిలో ఎలాంటి మార్పులు రావు, మరింత ఇంకా ఎక్కువ అవుతుంటాయి. కుండలి మాత్రం జాగృతి అయినట్టుగా కొండ అదే చెప్తున్నా, కొండల్ని జాగృతి అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఋషులందరూ కూడా ఈ రోజు పుట్టారు. ఆ ఋషుల దగ్గర సాధన చేసినటువంటి శిష్యులందరూ పుట్టేస్తే ఒక గంటలోనూ 3,000 రూపాయల్లో శక్తిపాతం జరుగుతుంది. అంటే ఫ్రీగా కూడా చేస్తున్నారు బాబాజీ, ఫ్రీగానే కుండలి జాగృతి చేస్తున్నారు. అదే ఫ్రీగా కూడా కొండల్ని జాగృతి అవుతుంది. మా దగ్గరికి వస్తే అలా ఫ్రీగా అవుతుంది. ఎందుకంటే ఫ్రీగా పెనాయిల్ కూడా రాదు, అర్థమైందా? ఫ్రీగా డెబ్రిస్ కూడా రాదు, చెత్తపుట్ట కూడా రాదు. కాబట్టి ఫ్రీగా ఏది రాదు. నీకు సాధన సంపత్తితో వస్తుంది. ఏంటి? ధన సంపత్తితో కాదు, సాధన సంపత్తితో. అదేందా? అందుకు సాధన సంపత్తి ఉన్నవాడే మా దగ్గరికి రావాలి. ఆ సాధన సంపత్తితోటే మనం సాధించగలుగుతాం. కాబట్టి ఫ్రీగా ఏదైనా వచ్చిందంటే అది షార్ట్ కట్లో వచ్చింది, కాబట్టి షార్ట్ కట్ వేస్తుంది. కాబట్టి ఫ్రీగా ఏది రాదనన్నా కష్టే ఫలితం. చాలా కష్టపడాలి. అలానే చెమటలు పట్టేస్తే చెమటంతా రుద్దేసుకుని ఒంటికి చెమటనే పెట్టుబడి పెడితే వస్తుందని ఎవరో చెప్తున్నారు, మనం చూసాను. ఏంటంటే చెమట వస్తుంది కాబట్టి చెమట ఏమన్నా ఎగురితే దూకితే చెమట ఎందుకు రాదు? చెమటకి దీనికి లింక్ ఏంటి? అర్థమైంది? ఆ కష్టం కాదు పడతారు. కష్టం చాలామంది పడుతుంటారు. సరైన మార్గంలో కష్టపడాలి. అంటే సహజంగా మనలో ఉన్నటువంటి ప్రాణాయామాల్లో అనేక రకాలు. అంటే ప్రాణాయామం అంటే గాలి పీల్చి వదలడం కాదు, గాలి అనేస్తే కాదు. గాలి వేరు, వాయువు వేరు, ఆయువు వేరు, ప్రాణం వేరు, శక్తి వేరు, బలం వేరు. దేన్ని ఉపయోగించాలి, ఏది ఎక్కడ ఉపయోగించాలి. అందుకే హనుమంతుడు వెళ్ళేటప్పుడు మహేంద్రగిరి నుంచి తెలిసాడు. మహేంద్రగిరి అంటే ఒక పర్వతం. ఈ పర్వతం అంటే పాంచభౌతికమైనటువంటి పర్వతం మీద మంత్రస్వరూపుడైనటువంటి హనుమ అంటే ఆంజనేయుడు అంటే వాయువుకి అంజనములకు కలిసి పుట్టినవాడు. అంజనం అంటే ఈ భాగం, వాయువు అంటే గాలి పీల్చడం. పూరకం తర్వాత మూలాధారం నుంచి అంటే ఆ భావన మన లోపలికి వెళ్ళినటువంటి గాలి పైకి లేచిన తర్వాత అంజనముకు తగిలింది. వాయువు వచ్చి అంజనముకు ఇద్దరు కలిస్తే పుట్టేది మంత్రం. ఓం శన్నో మిత్రః సం వరుణః శన్నో భవత్వర్యమా శన్న. ఈ మంత్రం వస్తుంది. ఆ మంత్రాన్ని ధారణ చేసి ఆ మంత్రం ద్వారా సిద్ధి పొందడం అనేటటువంటిది హనుమంతుడి యొక్క ప్రయాణం అన్నమాట. లోపల ఉన్నటువంటి ఆత్మను అన్వేషణ చేయడం. లంక అనే శరీరానికి లోపల దాచివేయబడినటువంటి సీత అంటే ఆత్మని అన్వేషణ చేయడానికి
ఆ లోపల ఉన్నటువంటి శక్తిని అన్వేషణ చేసి తిరిగి రాముడితో అనుసంధానం చేయడమే కొండలని ప్రయాణం కూడా, అలా కూడా చెప్పుకోవచ్చు. దీనికి అనుసంధానకర్త ఎవరు? ప్రాణాయామం. ఆంజనేయుడు ఎవరు? వాయుపుత్రుడు. వాయుపుత్రుడు అంటే ప్రాణాయామం. వాయువు ఎలా ప్రవేశిస్తుంది లోపలికి? ఇలా ప్రవేశించి అది లోపల ఉన్నటువంటి అన్వేషణ చేయడానికి, శరీరం లోపలే ఉన్నటువంటి ఆత్మని అన్వేషణ చేయడానికి వాయువు మాత్రమే లోపలికి ప్రాణాయామం ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాణాయామాలను ఎలా వినియోగించాలి? ఎన్ని రకాల ప్రాణాయామాలు? ఆ ప్రాణాయామాన్ని ఉపయోగించి ఈ శరీరాన్ని ఏ విధంగా, మనసులో ఉన్న మాలిన్యాలను ఎలా తొలగించాలి? ఈ ప్రక్రియలన్నీ కూడా సరైనటువంటి గురువు దగ్గర, అంటే నాలాంటి వాడి దగ్గర సాధ్యం కాదు. ఇది ఇప్పుడు వచ్చినటువంటి ఆధునికమైనటువంటి గురువుల దగ్గర నేర్చుకుంటే తొందరగా వస్తుంది. అందుకే నేను గురువుని కాదంటుంటాను కదా, ఏదో సాధకులు, మా కులం సాధకులు. కాబట్టి మా ధనం సాధన. తద్వారా మీరు ఆలోచించుకోండి. ఏదైనా పొందాలంటే కొంత కష్టపడాలి. అందుకే అండి మేము రోజు కష్టపడుతున్నామంటే ఆ కష్టం సరిపోతుంది అనుకుంటూ ప్రాణాయామంలో ఎంతో సిద్ధి పొందాలి. అలాగే శరీరాన్ని సమాయత్తం చేయాలి. మనలో బుద్ధిలో విచక్షణ ఉండాలి. నువ్వు ఇది సరైనదా కాదా, లోపల జరుగుతున్న ప్రక్రియ శాస్త్రాలతో సరిచూసుకోవాలి. దాని స్వాధ్యాయం అంట. ఏది జరుగుతుందో అది ఈశ్వర ప్రణిధానంగా భావం. నిరాశీర్ అపరిగ్రహ ఏకాకి యతచిత్త ఏకాకి యోగి యుంజీత సతతం. ఎప్పుడూ కూడా యోగి అనేటువంటి వాడు రహస్యస్థిత, సీక్రెట్ ప్లేస్లో ఉంటాడు. వాడు ఈ జనాల్లో పెద్దగా రాడు. మరి ఇప్పుడు గ్రూప్ మెడిటేషన్స్ చేస్తారు కదా, అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అంటారు కదా, అది అదే కదా? మరి అయితే ఋషులందరూ ఒకళ్ళు ఎందుకు ఏడ్చారు అక్కడికి వచ్చి? దానికి పూర్వం వాళ్ళకి తెలియదు, వీళ్ళకి మరి తెలుసు. ఇదంతా ఎందుకు ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది? గ్రూప్ మెడిటేషన్స్ మంచిది. కలియుగంలో అంటే ఆ యుగంలో ఒక్కొక్కరు చేసేవారు, ఈ యుగంలో గ్రూప్గా చేస్తారు. ఎందుకంటే కలియుగం యొక్క మహిమ అలాంటిది. ఎందుకంటే అప్పుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే సిద్ధించింది ఇప్పుడు కొన్ని నిమిషాల్లో సిద్ధిస్తుంది. అది కలియుగంలో ఉన్న ఫార్ములా. కాబట్టి అలా జరిగి ఉండొచ్చు. నాకు మాత్రం అలా జరగలేదు, వెంటనే ఏది జరగదు. బాబాజీ, మీరు శ్వాస మీద ధ్యాస అనేది ఒక టెక్నిక్ మాత్రమే అన్నారు కదా, మరి అలాంటప్పుడు బుద్ధుడు చేసిన సాధన ఆనాపానసతి అంటే కూడా శ్వాస మీద ధ్యాస అనేది కదా, మరి ఆయనకు జ్ఞానోదయం ఎట్లా కలిగింది? ఆయన జ్ఞానోదయం అలా కలిగింది అని అనుకో. ముందు ఎంట్రీ అంటే లోపలికి మీరు ప్రవేశించడానికి ఒక ఉపాదానం కావాలి. అది ఉపాయం కాదు. ఉపాదానం వేరు, ఉపాయం వేరు. ఈ పదాలకు అర్థం కూడా మరి తెలుసుకోవాలి. ఉపాదానం అంటే ఇట్స్ టెక్నిక్ టు ఎంటర్, మెథడ్. టెక్నిక్ కాదు, మెథడ్. ఆ మెథడ్ని, ఆనాపానసతిని ఇంతకుముందు మనకు ప్రచారం చేసేవాళ్ళు గోయంకా అని ఆయన చాలా ప్రపంచం అంతా భార్య భర్తలు కూడా ఆనాపానసతి. ఆనాపానసతినే పట్టుకోలేదు బుద్ధుడు. అది ఒక ప్రక్రియ మాత్రమే. అంటే ఇది కాకుండా ఇంకో సాధన కూడా చేస్తారు. ఇంకో సాధన కాదు, ఆయన లోపలికి ప్రవేశించడానికి ఒక మార్గాన్ని పెట్టుకున్నారు. అలా ఇప్పుడు కూడా మనం కూడా ఏం చేస్తాం, శ్వాస మీద మొదలుపెట్టి శ్వాస మీద ధ్యానం కాదు, ఒక ధ్యాస శ్వాస మీద ఎప్పుడైతే ధ్యాస చేసామో ధారణ అనేటటువంటి ధారణ శక్తి పెరుగుతుంది. పతంజలి మహర్షి క్లియర్గా చెప్పారు కదా, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ. ప్రత్యాహారం రాకుండా, ధారణ రాకుండా ధ్యానంలోకి వెళ్ళలేము. చదవకుండా 10th క్లాస్ అదేదో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో వెళ్ళామనుకో, ఏమవుతుంది, నీకు తర్వాత ఉద్యోగం ఎవడిస్తాడు? ఏదో సర్టిఫికెట్ ఉంటుంది, నేను చదివానని. అలాగా మేము యోగులు ఏమనుకునే షార్ట్ కట్స్. కానీ కింద నుంచి వచ్చేటువంటి మెథడ్స్ ఏమున్నాయో వాటిని ఫాలో అవుతూ వెళ్తే మంచిది. లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి సాధన వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు తీసుకొస్తున్న సౌరయ సాధన స్టార్ట్ చేసి కదా, మరి దీని ప్రత్యేకత ఏంటి?
ఏముంది భౌతికంగా ముందు ఇంట్లో ఇంటికి వెళ్ళి రచ్చగలవాలి. ముందు ఒంటికి వెళ్ళి ఒంట్లో ఉన్నటువంటి రోగాలు, మన శరీర ఆకృతి, యోగుల యొక్క ఆకృతి ఎలా ఉంటుంది? ఎంత పెద్ద పొట్ట వేసుకుని కొండ యోగా అంటే ఇంట్లోనే నువ్వు ఇంటి పనే చేయలేవు, ఇంకా వంటింటి పని ఎలా చేస్తావు? ఇంటి పని అండి. కాబట్టి ఇంటి పని చేయలేవు, ఇంటి పని చేయలేవు. పొట్ట పెరిగితే పట్టు తగ్గుతుంది అంటారు. భోగాల పొట్ట, రోగాల పుట్ట. కాబట్టి ఈ చూస్తే ఆకృతి చూస్తేనే మనకి ఏమనిపిస్తుంది? నిజంగా యోగ సాధన చేస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే వజ్రకాయం అవుతుంది సరే. అక్కడ నేను నడుము పట్టేస్తుందండి. ఆ భార్య వచ్చి మా ఆయన ఎందుకు పని చేయట్లేదని నాకు కంప్లైంట్ చేస్తాను. వీడు ఏ పని చేయట్లేదండి, అలా కూర్చుని ధ్యానం చేస్తున్నాను అన్నాడు. చూస్తేనేమో ముఖం అంతా ఎండిపోతుంది, ఇంట్లోకి పని చేయట్లేదు, బయటికి పని చేయట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేసి బాగు చేసి పంపించి ఇప్పుడు హాయిగా ఉన్నారు చాలామంది. ఇక్కడ పట్టేసిందని ఒకడు వస్తాడు, ఇక్కడ పట్టేసింది చూడు మీ అన్నయ్య అంటున్నారు కదా, నాకు ఇక్కడ తగ్గట్లేదు, లోపల పట్టేసి నిద్ర పట్టట్లేదు. మీరు మాలేసిన తర్వాత నిద్రపోయాను నేను అంటున్నాను. చాలా సాధన చేస్తున్నారు. మరి సాధనలో ఈ బాధనలో నాకు అర్థం కావట్లేదు. సాధన చేస్తున్నాం అన్నారు బాధన. ఈ రోజు వరకు నేను ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఒక బాధకు గురి అవ్వలేదు. ఎందుకంటే బోధన నాకు ఉన్నది, సాధన నా దగ్గర ఉన్నది. దానివల్ల భౌతికంగా కూడా మనం చక్కగా శరీరం అంతా కూడా స్వర్గంలో ఉంటుంది సార్. సాధన చేసేవాళ్ళు అమ్మ నాకు ఇక్కడ పట్టేసింది, బొర్ర తగింది, కాలు తగింది, ఏంటి ఇవన్నీ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏం చేస్తున్నారు అంటే కొండలని సాధన అంటుంది. అందరికీ మధ్యన ఫ్యాషన్ కొండలని అవుతుంది. కాబట్టి ఈ కుండలిని సాధన వారంతా మహానుభావులే ఉంటారు, మహర్షులే ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మంచిది. ఏకాకి ఎదజిత్తాత్మ, మేము ఏకాకులు. మనసు ఎప్పుడు కూడా పడుకున్నా, కూర్చున్నా, తింటున్నా అంతా కూడా ఆత్మ చైతన్యం అనేటువంటి దాని యందు లయం అవడానికి వస్తుంది. తిండి తినేది ఆత్మ, అది కూడా యోగ సాధన ఉంటుంది. అంటే ఈ యొక్క అన్నో బ్రహ్మ, రసో విష్ణు, భక్తో దేవో మహేశ్వర అనిపిస్తుంది. అన్నం తింటున్నప్పుడు, అన్నం చూస్తున్నప్పుడు బ్రహ్మ సాలిడ్గా ఉన్నప్పుడు, అదే అన్నో బ్రహ్మ, రసో విష్ణు, అది రసం కింద మారిపోదు లోపలికి. అప్పుడు ఓహోహో విష్ణువుగా మారేదని. భోక్తో దేవో మహేశ్వర, దాన్ని లయం చేసుకునేవాడు ఆ మహేశ్వరుడు అనేటువంటి. అన్నం తింటుంటే, నడుస్తుంటే, కూర్చుంటే ప్రలపన్ గశ్చన్ ప్రలపన్ గచ్చన్ అంటే వెళ్ళడం, నడవడం. ప్రలపన్ మాట్లాడుతున్నప్పుడు, శృణ్వన్ వింటున్నప్పుడు, సృజన్ ముట్టుకున్నప్పుడు, స్పృశన్ ముట్టుకున్నప్పుడు, సృజన్ తగులుకున్నప్పుడు, అలాగే శ్వసన్ అంటే గాలి పీలుస్తున్నప్పుడు. ఎప్పుడు చూస్తున్నా సరే యోగి అనేవాడికి అన్నిటిలోనూ అదే కనబడుతుంది, బయట ఏం కనబడదు. ఇదో స్త్రీ, అదో స్త్రీ, ఇది స్త్రీ, ఏం ఉండదు అందరిలో. నేను అందుకే ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నాను అందరితో, ఏ మాటైనా మాట్లాడుతున్నాను. దాంట్లో కూడా ఏమీ బూత్ కాదు, అది దాంట్లో నీతి ఉన్నది. కాబట్టి ఇలాగే మాట్లాడాలి, ఈ ఫార్మాట్లో మాట్లాడాలి. స్వామీజీ గారు అలా నువ్వు తయారు చేస్తుంది. కాబట్టి విశ్వం అంతా నీవే అయి ఉంటుంది. అలాంటి స్థితి, అలాంటి అనుభూతి, అలాంటి అనుభవం వస్తుంది. శరీర మాధ్యం కలు ధర్మ సాధన. శరీరం అనేది ఎంత బాగుంటుంది. మన శరీరంలో సాధన చేస్తే ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది. శరీరం అంత తేలికైపోతుంది. చేయి పట్టిస్తుంది, కాలు ఎత్తితే కాలు పెట్టేస్తుంది. ఏం చేస్తారు ఇంట్లో? కనీసం కాపురం కూడా చేయలేరు. కాబట్టి అంటే శరీరమే మనకి పనిచేయనప్పుడు ఇక మిగతా ఏం పని చేస్తుంది? అంచేత ముందు శరీరాన్ని సమాయత్తం చేసుకోవాలి. ఈ విధంగా రియాక్టర్ ఏ విధంగా అణుశక్తిని ధారణ చేయడానికి రియాక్టర్కి ఈ ప్రపంచవ్యాప్తంగా
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అణు రియాక్టర్లో ఉండే అణుశక్తి కంటే ఎన్నో వేల రెట్లైనటువంటి కుండలి శక్తి. కాబట్టి మాలాంటి యోగులు అది ధారణ చేయలేము. అందుగురించి మేము అలాంటి సాధన చేయించారు. నేను చేయను. అది జ్ఞానయోగం అంటే. అలాగే సౌరయోగం, ఆ సూర్యుడు అనే దివ్య తేజస్సుని జ్ఞానాన్ని నేను పొంది తద్వారా ఏ విధంగా అయితే మొక్కలు చెట్లు బ్రతుకుతున్నాయో అలా బ్రతుకుతూ అన్నమాట. అంటే ఏంటి, సహజంగా బ్రతకడం. అన్ని చెట్లు ఏం చేస్తే పళ్ళు ఇస్తాయి, ఇస్తాయి, అన్ని నీడలు ఇస్తుంది, తన ఎండలో ఉంటుంది. అలాగే యోగి ఎప్పుడు కూడా తనలో తాను ఉంటాడు. పుష్పాలు పూస్తాయి, సుగంధం వస్తుంది, ఆ పుష్పాలు దేవుని చేరుతాయి, అందరికీ ఉపయోగపడతాయి, సుగంధాన్ని అందిస్తుంది, పళ్ళు ఇస్తుంది, అందరికీ ఆకలి తీరుస్తుంది, తన ఎండలో ఉంటుంది. అంటే ఏకాకి అతిచిత్తాత్మ పక్కన చోట్లోకి వెళ్ళదు, చెట్టు అక్కడే ఉంటుంది. ఆ చెట్టు నీడికి ఎవరైనా వస్తే నీడని ఇస్తుంది, ఇస్తున్నాననే భావన ఉంది. అలాగే నిజమైన సాధకులు చెట్టే అంత గొప్పగా ఉంటే తాను ఎండలో ఉండి ఎండలో ఉన్నాననే భావన లేదు. మళ్ళా ఫ్యాన్ ఏసీ వేసుకో, అది ఎండలో ఉంటుంది, నీడని ఇస్తుంది. మనం ఏం చేస్తాం, దానికి పేడ చేస్తాం, అది పళ్ళు ఇస్తే మనం రాళ్ళు ఇచ్చుకుంటుంటాం. ఇలాంటి మనుషులకి చెట్టు కంటే హీనమైన దుస్థితిలో ఉంటుంది. సాధకుడు ఎలా ఉంటాడు, అన్నీ ఇచ్చేవాళ్ళు ఉంటాడు, అన్ని చిన్న చోట్ల ఉండి అంత విశాలంగా పెరుగుతుంది. అలాగే మీ లోపల కూడా శక్తి కూడా అంత విశాలంగా పెరుగుతుంది సాధకుడు. కాబట్టి నిజమైన సాధకులు కావాలి. ఓపిక లేదు మనకి, ఇమీడియట్గా అయిపోవాలి. ఎమోషన్ అంటే ఏది ఎలాంటి ఎమోషన్ వచ్చినా సరే వెంటనే అయిపోవాలి. ఇది కలియుగంలో స్పీడ్. ఆ స్పీడ్కి తగ్గట్టే సాధన కూడా వస్తుంది. అలాంటి గురువులే వస్తుంటారు. అలాంటి వాళ్ళు ఈ కలియుగంలో పనిచేయాలి అని చెప్పి అందుకే నేర్పడము అక్కడ గుహల్లోనూ అలా కూర్చుంటాం. బాబాజీ, ప్రతి ప్రాణిలో ఆత్మ ఉంటుంది కదా, మరి ఎందుకు మనుషులు గుణాలు ఎందుకు వేరుగా ఉంటున్నాయి? ప్రతి ప్రాణిలో ఆత్మ ఉంది, ఆత్మనే భగవంతుడు అంటారు కదా, గుణాలలో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది? మాయ ఎందుకు అసలు ఈ మాయ ఎందుకు పుట్టింది? మాయలో ఎందుకు పడిపోతున్నారు జనాలు? అసలు ఈ మాయ లేకుండా అమ్మాయి ఎందుకు పుట్టింది? అందరూ మగవాళ్ళే పుట్టచ్చు కదా. ఈ మాయ, ఈ అమ్మాయ, ఆ మాయ ఎందుకు పుట్టింది? అందరూ పురుషులే ఉండొచ్చు కదా. సృష్టి ఎలా ఉంటది స్త్రీ లేకపోతే? అందుకే మాయ ఉంది. సృష్టి ఉండడానికి మాయ ఉంది. మాయలో చెప్పాడు కదా, దైవీ ఏష గుణమయ్యి మమ మాయ అన్నాడు. మమ మాయ అంటే ఆయన చేత సృజించబడింది మాయ కూడా. కేల్కిలానే కేలి, అందుకే జగత్ మిథ్య అంటారు. అంటే ఇది ఒక ఆట. ఏంటి, ఏదో మాయ దేవుడు అందరినీ మంచోడుగానే పుట్టించవచ్చు కదా. ఒకటి కాలు తీసేయడం ఎందుకు, ఒకటి కళ్ళు తీసేయడం ఉంటుంది. ఎవరిని తీయడు. దేవుడికి ఏం పని? మిమ్మల్ని అందరం తయారు చేయడానికి. దేవుడు ఎవరిని తయారు చేయలేదు. నేను రాత్రి చెప్పాను కదా, ఏమండి ఎంతమంది పిల్లలు మీకంటే, ఏదో దేవుడి దేవాలు ముగ్గురు పుట్టారండి అని అనుకున్నాను. నువ్వెందుకు మరి దేవుడి దేవాలు పుడితే ఏమా? ఈ భార్య భర్తలో పుట్టాలి కానీ దేవుడు ఆవిడ మధ్యలోకి రావడానికి కూర్చోండి, అలా అనుకోవద్దు. అందుగురించి ఏంటంటే మీ వల్లనే జరుగుతుంది, మీరు పుట్టుకు కూడా దేవుడికి ఏ సంబంధం లేదు. ఈ సృష్టి పుట్టడానికి కూడా దేవుడికి సంబంధం లేదు. ఎలా ఏర్పడిందంటే దానికి మాయ అనేటటువంటి, అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడు. సూర్యభగవానుడు ఉన్నాడు. సూర్యభగవానుడికి ఆ తేజస్సు వస్తుంది, కిరణాలు వస్తే ఆ కిరణాలని సముద్రంలో ఉన్న నీరు ఏదైతే ఆ కిరణాలకి సంయోగం చెందుతుందో అదేమవుతుంది, ఆకాశంలో ఎగురుతుంది, మేఘం అవుతుంది. అర్థంగా మేఘం అవుతుంది. చూడండి, సముద్రంలో ఉన్నసేపు పెద్ద సముద్రం అది. అంటే పరమాత్మ ఉదాహరణకి సముద్రం అనుకోండి, అనంతమైన సముద్రం అనుకోండి. నువ్వు పరమాత్మవే. ఆ నీటిలోంచి ఒక భాగం లేచింది, ఇది ఆత్మ అవుతుంది. పరమాత్మ నుంచి ఆత్మగా మారింది. దాంతో అక్కడ ఉన్నటువంటి విద్యుత్తు అన్నిటితో సంయోగం చెందింది, ఘనీభవించింది, ఆకాశంలో తిరుగుతుంది.
హాయిగా కింద ఉండాల్సింది ఇటు నుంచి అటు నుంచి ఇటు నుంచి అటు తిరుగుతుంది. మన జీవితం కూడా అంతే. పరమాత్మ నుంచి విడిపడినటువంటిది. దేంతో విడిపడింది? కిరణాలతో సంయోగించింది. అర్థమైందా? ఆ కారణాలతో కొన్ని కారణాల యొక్క సంయోగం జరుగుతుంది. ఇట్ వాస్ హ్యాపనింగ్. సహజంగా ఏర్పడినటువంటిది. అన్ని నీళ్లు పరిగెత్తలేదే. అలాగే నీవు ఒకసారి ఆకాశం గమనించింది అంటే ఈ యొక్క జీవితంలోకి వచ్చిన తర్వాత అటు ఇటు 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 తిరిగి ఆఖరికి తెలుసుకున్నావు. ఎక్కడో కొండల్లో పడ్డావు, ఇంకో దాని సమయం అక్కడి నుంచి కొండలు దాడుతూ అటు కలుషితాలు అన్నింటినీ అనుభవిస్తూ మన మది నదిలాగా ప్రవహిస్తుంది. చివరికి వచ్చి మళ్ళీ నీరులాగా మారి మళ్ళా సముద్రం. ఇది ఒక సైకిల్ అనమాట. మనం అలాగే తిరుగుతూనే ఉన్నాం. దేనివల్ల? సంయోగం. ఏదో ఒక బబుల్, ఏదో ఒక మాయ. అది ఎవరండి? మళ్ళీ మాయ ఎవరండి? దేవుడు ఉండగా అంటే మమ మాయ అన్నాడు. నేనే మాయను కూడా సృష్టించాను. ఇప్పుడు పురుషుని సృష్టించిన వాడు వాళ్ళ ఆ మాయని సృష్టించడం ఎందుకు? ఆ మాయని అంటే ఇదంతా కూడా సృష్టి అలా చక్రం సాగడం అనేది ఇది ఒక ఆట. అర్థమైందా? మరి దేవుడి పిల్లలు అయితే అందరూ మనం ఒకేలాగా ఉండాలి కదా. ఒక పేదవాడు, ఒక గొప్పవాడు, దేవుడి పిల్లలే కదా మనం, దేవుడి సంతానం కదా. అందరూ ఆయనకంటే గొప్పగా తయారవ్వాలి మనం. అలా కాదు. ఏం తయారవుతున్నాం అంటే మనం చూడు, మాయ అంటే మన యొక్క పాప పుణ్యాలు, కర్మఫలాన్ని బట్టి నీకున్నటువంటి తల్లికి, తండ్రి, పిల్లలు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా కర్మ మీద ఆధారపడి నువ్వు ఏది చేసుకున్నావో, నోట తీపి వేసుకుంటే, పంచదార వేసుకుంటే తీగా ఉంటుంది, వేపకాయ వేసుకుంటే చేదుగా ఉంటుంది. అందుకు దేవుడికి ఏం సంబంధం? మొత్తం జీవితమే కాదు, ఈ జన్మమరణ చక్రాలన్నీ కూడా నీ యొక్క కర్మ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఫామ్ అవ్వడానికి నీ కర్మ కారణం. నువ్వు ఈ శరీరం రావడానికి, స్త్రీ శరీరం రావడానికి, పురుష శరీరం రావడానికి కర్మ ఆధారం అవుతుంది. అదే కుక్క శరీరం రావచ్చు, పురుగ్గా పుట్టచ్చు, కానీ కర్మ ఆధారమై. ఇప్పుడు మట్టి ఉందనుకో, ఆ మట్టి పిసికి నలుగురు పిల్లలకి ఇచ్చామనుకో బొమ్మలు చేయమని, ఒకడేమో వినాయకుడిని చేస్తాడు, ఒకడేమో కుక్కని చేస్తాడు, ఒకడే పందిని చేస్తాడు. అది మట్టి లోపమా? చేసేవాడి యొక్క సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నీ సంస్కారమే జన్మకు కారణం. సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మాత్మస్తు. ఓం శాంతి శాంతి శాంతి.